అయితే మీ అపోజిషన్ వాళ్ళు గూడా మీ గురించి కొన్ని విషయాలు చాలా పాజిటివ్‌గా చెప్తున్నారు. పల్నాడుకి మణిహారం లాంటి రహదారుల్ని 3000 కోట్లు తీసుకొచ్చారంట. వరికలపూడి శల అని ఒక ప్రాజెక్ట్‌కి కూడా అటవీ శాఖ అనుమతులు తీసుకురావడంలో మీది కీలక పాత్ర అనే అలాగే రైల్వే ప్రాజెక్ట్స్ ఏంటి ఏం చేశారు? వీళ్ళందరిని ఎలా తీసుకొచ్చారు ఒక తాటి మీదికి? ఆహ్, ఇ ముఖ్యంగా ఇక్కడ ఢిల్లీలో అంటే నాకు ఉన్న ఎక్స్‌పీరియన్స్ ఏమిటంటే యూనివర్సిటీ ఉంది గాబట్టి మాకు ఇక్కడ నుంచి డీఎస్‌టీ నుంచి చాలా ఫండ్స్ ఒస్తాయి. రిసర్చ్ చేయటానికి. సో, ఆ ఎక్స్‌పీరియన్స్ నాకు ఉంది. ఇక్కడ ప్రపోజల్ ఎలా పెట్టాలి? ప్రపోజ్ పెట్టిన తర్వాత దాన్ని ఎలా శాంక్షన్ అయ్యేదానికి ఎంత పర్సూ చేయాలని జెప్పి లాస్ట్ 15 ఇయర్స్ నుంచి నాకు ఎక్స్‌పీరియన్స్ ఉంటున్న ఆ ఎక్స్‌పీరియన్స్ ఇక్కడ పనికొచ్చింది. సో, కేవలం మనం చాలామంది చేసేదేంటంటే స్టేట్ నుంచి ప్రపోజల్ పంపిస్తారు. పంపిస్తే అనుకుంటారు అది అయిపోద్దని. స్టేట్ నుండి ప్రపోజల్ పంపించిన తర్వాత ఇక్కడ సెంట్రల్‌కి కొచ్చిన తర్వాత ఇక్కడ చాలా క్వైరీస్ ఏస్తారు. వాటిని ఎంత తొందరగా మనము క్లియర్ చేస్తామనే దానిపైన ఉంటుంది. చేసిన తర్వాత ప్రతి డస్క్ దగ్గర ఏదో ఒక క్వైరీ వస్తది. వచ్చిన దాన్ని మనం పర్సూ చేసి దాన్ని క్లియర్ చేస్తే గనక చాలా ఈజీగా శాంక్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. మనాళ్ళు చేసే తప్పేంటంటే జస్ట్ స్టేట్ నుండి పంపించావు కదా! ఇంక వాళ్ళది బాధ్యత అనుకుంటారు. అలా కాకుండా రోడ్స్ అయితే కానీ రోడ్స్ గడ్కరీ గారిని నేను ఎళ్లి ఉన్న సమస్య చెప్పాను. స్టేట్ విడిపోయిన తర్వాత ఉన్న సమస్య చెప్పాను. ఆహ్, హైదరాబాద్ నుంచి గుంటూరు రావాలన్నా. సో, కన్విన్స్ చేయగలిగాం. చేసిన తర్వాత కూడా దాన్ని శాంక్షన్ చేయించడం, దాన్ని టెండర్ ఏయించడం. సో, ఇట్స్ ఎ ప్రాసెస్. అనుకుంటారు ఆహ్, ఆహ్, హైవే అంటే ఒక సారి ఎళ్లి ఒక లెటర్ ఇస్తే అయిపోద్దనుకుంటారు. అలా కాదు. టేక్స్ 5 ఇయర్స్, 6 ఇయర్స్, 7 ఇయర్స్. కొన్ని హైవేస్ అయితే చిలకలూరిపేట హైవే ఒకటుంది. బైపాస్ ఒకటుంది. ఐ థింక్ అది 2005, 6 ఆ టైంలో ఏద్దామనే ఒక ఐడియాకి వచ్చారు. ఇప్పటికవుతుంది. అంటే 20 సంవత్సరాలు అవుతోంది. ఇంకా అవ్వలేదు. పూర్తవ్వలేదు. సో, అలా ఉంటాయి. అది పర్స్యూ చేయాలి దాన్ని. అలాగే వరకపురశాల ఉంది. అది దాని గురించి ముఖ్యంగా నేను ఎలక్షన్ టైంలో పల్నాడు వెళ్ళినప్పుడు, మాచర్ల వెళ్ళినప్పుడు అడిగిన సమస్య అక్కడ తాగునీటు సమస్య, సాగునీటి సమస్య. అక్కడ తీర్చాలి అంటే నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్స్ నుంచి లిఫ్ట్ చేయాలి. లిఫ్ట్ చేయాలి అంటే ఈ వరకపురశాల ప్రాజెక్ట్ కడితేనే లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కడితేనే అవుతుంది. దానికి ఉన్న ఇబ్బంది ఏంటంటే చాలామంది శంకుస్థాపనలు చేశారు ఇదివరకు. కానీ ఎప్పుడు ప్రాజెక్ట్ ముందుకెళ్ళదు. ఉన్న ఇబ్బంది ఏమిటంటే ఇక్కడ అటవీ శాఖ నుంచి దానికంటే ముఖ్యంగా అటవీ శాఖ కంటే కూడా ముఖ్యంగా టైగర్ రిజర్వ్. సో, దానిలోకి అసల ఏ పని చేయటానికి మామూలుగా అయితే అలౌ చేయరు. అది కన్విన్స్ చేయగలగాలి. దట్స్ వేర్ మేము చెప్పడం జరిగింది. ఏమంటే పైప్ లైన్స్ ఏదైతే ఏస్తామో అన్నీ కూడా అండర్ గ్రౌండ్ వేస్తాము. సో, ఎటు వన్యమృగాలకి ఏ విధంగా ఆపద జరగకుండా దాని తర్వాత ఆ పని కూడా పొద్దున మార్నింగ్ పూటే చేస్తాము. ఫిక్స్డ్ అవర్స్‌లో చేస్తాము. అలాగే సౌండు ఇవన్నీ కూడా ఎక్కువ లేకుండా సో, ఇయన్నీ కూడా వాళ్ళని కన్విన్స్ చేసి ఆహ్, అయిన తర్వాత యెస్ దే సెడ్ ఓకే. వి ఆర్ కన్విన్స్డ్ విత్ యువర్ ఆర్గ్యుమెంట్ అని పర్మిషన్ ఇచ్చారు. సో, 2 వరకపురశాలనేది నేను ఫస్ట్ చెప్పిన ప్రామిస్ అది. సో, అది పర్మిషన్స్ అన్నీ వచ్చి సో, పనే మన శంకుస్థాపన కూడా చేశారు. పనులు కూడా స్టార్ట్ అయ్యి ముందుకెళ్తా ఉన్నాయి. నరసరావుపేట వర్సెస్ చిలకలూరిపేట అని ఒక టాక్ నడుస్తుంది. మంత్రి విడుదల రజని గారితో విభేదాలేంటి? ఎందుకు మీరిద్దరు ఇంతగా వార్తల్లోకొస్తున్నారు? దానికి ఆన్సర్ క్వెషన్‌లోనే ఉంది. విభేదాలనేది ఎమ్మెల్యేకి, ఎంపీకి మధ్య ఉండవు. విభేదం ఉంది అంటే నాకు ఉంటే పార్టీకి ఉంటుంది గానీ, కింద ఇప్పుడు ఇద్దరు ఎమ్మెల్యే, ఎంపీ ఉన్నారంటే ఇద్దరిని చూడాల్సింది, సమన్వయం చేయాల్సింది పార్టీ. పార్టీ ఆ సమన్వయం చేయలేనప్పుడే అయన్నీ అవుతాయన్నమాట. సో, చేయలేకపోయినప్పుడు ఈ జరిగిన ఏమన్నా డిస్టర్బెన్స్ వస్తే గనక అది కొద్దిగా సామరస్యంగా చేయవలసింది లేదు. ఇది సరిగ్గా జరగాలని చెప్పాల్సింది పార్టీ వైపు నుంచి చెప్పాలి. అది ఎవరైతే రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారో వారు చేయకపోతే అది ఇంకా కొద్దిగా పెద్దగా అవుతుందనమాట. బట్ నేనైతే నా పని చేసుకుంటా నేను వెళ్తాను. ఎవరికో ఇన్‌సెక్యూరిటీస్ ఉన్నాయి, ఎవరికో ఏదో ఉన్నాయని చెప్పి దాని గురించి కూర్చొని మనం ఆలోచిస్తా కూర్చున్నామంటే మనం ఏం చేయలేం. రోజు వచ్చే ఒకళ్ళు ఏదో ఒక బండ మన మీద వేస్తూ ఉంటారు. ఇదని పీపుల్ జనం అంతా చూస్తూ ఉన్నారు. ఏ వ్యక్తి ఎలాంటోడు, ఏ మనిషి ఎలాంటోడు అనేది వాళ్ళకి పూర్తిగా అవగాహన ఉంది. కాబట్టి మీడియా వాళ్ళకో లేకపోతే మరొకళ్ళో మాట్లాడుతున్నారని చెప్పి దాని గురించి ఎక్కువగా పెద్ద
ఆలోచించి దాని గురించి ఎక్కువగా టైం వేస్ట్ చేసుకోవడం అనవసరం. టీడీపీలోకి వెళ్తారని గుంటూరు పార్లమెంట్ సీట్ నుంచి మీరు పోటీ చేయబోతున్నారనే టాక్ కూడా ఉంది. దీని మీద ఏమంటారు? ఇది ఏమంటారంటే నాకు రాయపాటి సాంబశివరావు గారు దగ్గర ఉన్న వాళ్ళు ఎవరో ఒకరు చెప్పారు నాకు. ఒక 2-3 సంవత్సరాల క్రితం. సాంబశివరావు గారు కాంగ్రెస్‌లో 81, 82 నుంచి ఉన్నారు. అప్పటి నుంచి 2014 దాకా అంటే 30 సంవత్సరాలు ఉన్నారా? 30 సంవత్సరాలు. ప్రతి సంవత్సరం కూడా ఆయన వెళ్ళిపోతాడు అన్నట్టు ఉండేవారట. సో సో అనేవాళ్ళు అంటూ ఉంటారు. ఆ? దానికి రోజు సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం నాకైతే లేదు. నా దృష్టిలో మనం పనిచేసామా, ప్రజలకు అందుబాటులో ఉన్నామా, ప్రజలకి అందుబాటులో ఉన్నప్పుడు కూడా డీసెంట్గా ఉన్నామా వాళ్ళతో, వాళ్ళని గౌరవంగా చూసామా లేదా, ఇది ఇంపార్టెంట్. అంతేగాని ఎవరెవరో మీడియా వాళ్ళు రాసేదానికి ఏదో న్యూస్ కావాలి, నా మీద ఏదో ఒకటి రాయడానికి, ఇంకా వేరేది కరప్షన్ నా మీద దొరకదు, లేకపోతే ఇంకొకటి నేను ఎవరికి అందుబాటులో లేకుండా ఎంపీ ఎటు వెళ్ళిపోయాడు ఆయన వ్యాపారం చూసుకోవడానికి రాయడానికి లేదు నా మీద. నేను ఎప్పుడు ఉంటే గుంటూరులో ఉంటాను, అదే ఢిల్లీలో ఉంటాను. లేకపోతే ఇంకొకటి ఏమైనా రాయడానికి నా మీద లేదు. కాబట్టి ఏదో ఎత్తుతారు ఇలాంటివి, ఏదో అక్కడ ఎమ్మెల్యేతో ఇదంట కదా, లేకపోతే ఇక్కడ ఇది ఇటు వెళ్తారంట కదా. సో ఏదో ఒకటి ఉండాలి కదా న్యూస్ అనేది. అయితే మొత్తానికి వైసీపీలోనే ఉంటానంటారు. నేను ఇంత పని చేసిన తర్వాత 5 సంవత్సరాలు ఎంపీగా, దానికి ముందు మిగతా వాళ్ళు ఏమన్నా చాలామంది 2018, 19లో వచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ నేను 2014 నుంచి అపోజిషన్ ఉన్నప్పుడు మీరు అందరూ చూసారు ఎంతమంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు. బట్ నా అప్పుడు 14 అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా స్టేట్ విత్ పార్టీ. సో